హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 22వ భాగాన్ని వినేద్దాం. సీత కాలేజీ నుంచి వచ్చి అక్కడ గారెలు ఉండడం చూసి తింటూ ఉంటుంది. అది వల్లి చూసి, పిచ్చా నీకేమైనా, ఆ గారెలు బావ కోసం చేసిన అమ్మ తినకుండానే వెళ్ళిపోయాడు, సగం తిన్నది నువ్వెలా తింటావు అని గొడవ పడుతుంది. అయ్యో, బావ తిన్న ఎంగిల్ నేను తిన్నానా? అబ్బే అనుకుంటూ ఏం పర్లేదులే అంది. బుద్ధుందా నీకేమైనా? బావ ఎంగిల్ నువ్వు తినడం ఏంటి? అరే, బావది అనుకోలేదు, నువ్వే తినేసి పెట్టావనుకున్నా, అందుకే తిన్నాను. బావ వచ్చాడని నాకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా అలా సగం తిని వదిలేశానా? సీతకి కోపం వచ్చి, ఇది మన ఇల్లు, బావ ఇల్లు కాదు. బావ వస్తాడని నేనేమో కలగన్నానా? అయినా నాకు నచ్చింది నేను తిన్నాను, నీకేంటి ప్రాబ్లం? నాకేంటా ప్రాబ్లం అని వల్లి కోపంగా సీత చెంప పగలు కొడుతుంది. నేను చేసుకోబోయేవాడి ఎంగిలి నువ్వెలా తింటావు? సీతకి ఏం అర్థం కాదు. ఫ్లోలో తను ఏం మాట్లాడిందో తను తెలుసుకుని సారీ అక్క అని ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. కౌసల్య వచ్చి, ఏంటే గొడవ, దాని ఎందుకు కొట్టావు? అదేం చేసిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవమ్మా. బావ సగం తినేసిన గారిని అది తింటాను అంటుంది, అందుకే కొట్టాను. కౌసల్య కొంచెం అయోమయంలో పడుతుంది. అయ్యో, అలా తిన్నదా? తెలియక తినేసింది, వదిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత తన గదిలోకి వెళ్ళి ఎంతసేపు ఏడ్చిందో తెలీదు. వల్లి వచ్చి సీతను చూస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? చేసిన వెదవ పని తక్కువనే? అక్క, నాకు తెలియదు, అయినా బావంటే నీకు ఇంట్రెస్ట్ అని నాకు తెలియదు అంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, బావ నేను లవ్ చేసుకుంటున్నాం. ఇంతవరకు అమ్మ వాళ్ళకి చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు మధ్యలోకి రావద్దు. నేను అమ్మ వాళ్ళకి చెప్పే వరకు నువ్వు నోరు విప్పద్దు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సీత షాక్ అవుతుంది. అక్క బావ లవ్ చేసుకుంటున్నారా? ఊర్లో చూసినప్పుడే అనుకున్నాను, ఇంత ఫాస్ట్గా నా ప్రేమ పుట్టిందా ఇద్దరిలో అని ఏదేదో ఊహించుకుంటుంది. ఆ రోజు నైట్ అజిత్ వీడియో కాల్ చేస్తాడు. వల్లి డల్లుగా ఉన్న చూసి, ఏంటి డియర్ డల్లుగా ఉన్నావు? నేను పంపించిన గిఫ్ట్ నచ్చాయని చెప్పావు. అదేం లేదు, చాలా బాగున్నాయి. మరెందుకు అంత డల్లుగా ఉన్నావు? ఈరోజు ఈవినింగ్ అజయ్ వచ్చాడు. బ్యాంక్ అకౌంట్ విషయం అమ్మ చెప్పింది. నేను ఏదో విధంగా మేనేజ్ చేశాను. తన అకౌంట్ ఉన్న దాంట్లోనే నా అకౌంట్ తీస్తానంటున్నాడు. ఓకే, మరి ఇంకేంటి, పర్వాలేదు. అయినా నీకు ఇంకో బ్యాంక్ అకౌంట్ ఎందుకు? అది కూడా అజయ్ తెలవకుండా. ఎందుకంటే నువ్వు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ ఎక్కడ పెట్టాలి? ఇంట్లో పెడితే అందరికీ తెలిసిపోతుంది. వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకుని లాకర్ అప్లై చేశాను. అది 2-3 రోజుల్లో వస్తుంది. రాగానే అవి అందులో దాచేస్తాను. కరెక్ట్, నేను అంత ఆలోచించలేదు డియర్. ఓకే, అలాగే చెయ్యి. ఇంకేంటి విశేషాలు? ఈరోజు మా సీత ఏం చేసిందో తెలుసా? బావకి రాగానే అమ్మ గారెలు పెట్టింది. బావ తినేసి సగం తిన్నది అక్కడ పెట్టేసిపోయాడు. మా సీత తెలియకుండా వచ్చి తిన్నది. నేను అడిగితే నీకేంటి తింటే అంది. దాన్ని ఒక్కటి కొట్టాను. నాకెందుకో బాధగా ఉంది. బావ తినేసింది నేను తినాలి కానీ అదెలా అని. అజిత్ నవ్వుతూ వల్లిని కళ్ళు చిన్నగా చేసుకుని చూస్తూ, నీకు అజయ్ అంటే అంత ఇష్టమా? అజిత్ ముఖంలో సీరియస్నెస్ కనిపించి, అలా అని కాదు, ఇష్టపడ్డాను కదా. అది అంత చనువుగా తినేసరికి నాకు నచ్చలేదు, అందుకే దాన్ని ఒక్కటి కొట్టాను. ఏమో, సీతకే బాకీ ఉన్నాడు కావచ్చు. అలా కూడా ఆలోచించు, కొన్ని తెలియకుండానే జరుగుతాయి. మన ఇద్దరి మధ్యలో పొరపాటున జరిగింది కదా, వాళ్ళది కూడా పొరపాటుగానే జరిగింది. అజిత్ని కోపంగా చూసి, అలా ఎలా జరుగుతుంది? సీతకి చెప్పేశాను అజయ్ని పెళ్లి చేసుకుంటానని. ఓ రియలీ అని ఫోన్ కట్ చేస్తాడు అజిత్. వల్లి టెన్షన్ పడుతూ వెంటనే మెసేజ్ చేస్తుంది, ఎందుకు ఫోన్ కట్ చేసావని. లేకుంటే ఏం చేయాలి? అజయ్ని పెళ్లి చేసుకుంటావని డిసైడ్ అయ్యాక నాతో నీకేం పని? దానికి ఆన్సర్ లేదు వల్లి దగ్గర. చాలాసేపటికి కానీ వల్లి దగ్గర నుంచి రిప్లై రాకుంటే అజిత్ మళ్ళీ మెసేజ్ చేస్తాడు, నువ్వేదో ఒకటి నిర్ణయించుకోవాలి. నేను కావాలా, అజయ్ కావాలా? ఒకవేళ అజయ్ కావాలంటే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపో, నిన్ను ఇబ్బంది పెట్టను. నేను కావాలంటే అజయ్తో ఎలా విడిపోవాలో చూడు. అలా నా సైడ్ వస్తావా అనుకుంటేనే నాకు రిప్లై ఇవ్వు. నీకు 2 days టైం ఇస్తున్నాను. నీ నుంచి రిప్లై రాకపోతే ఇక నీ వైపు కూడా చూడను అని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన వల్లి టెన్షన్ పడుతుంది. అజిత్ నాకు దూరం అవుతాడు, ఇటు అజయ్ని వదులుకోలేను, ఇటు అజిత్ను వదులుకోలేను అని కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఆ నైట్ అంతా సరిగ్గా నిద్రపోదు వల్లి. అజయ్ని వదుకోలేకపోతుంది. తన మనసులో పుట్టిన ప్రేమ అజయ్, కానీ నా ఆశలతో పుట్టిన ప్రేమ అజిత్, నా కోరికలన్నీ తీర్చే ప్రేమ అజిత్ ఎక్కువ అనుకుంటుంది. అయినా కన్ఫ్యూజ్, ఎవరిని కనుక్కోవాలని. అజిత్ లైఫ్ అంతా ఉంటాడా లేదా అని ఆలోచన. సరే, ఏదో ఒకటి టైం వస్తే చూసుకుందామని ఆలోచనను అక్కడితో ఆపేస్తుంది. సీత తెల్లారి డల్లుగానే ఉంటుంది. కాలేజీకి వెళ్ళాలనిపించదు. అలా ఒక్కతే కూర్చొని ఉంటుంది. వల్లి ఎప్పట్లాని తొందరగా రెడీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. కౌసల్య సీతనే చూస్తుంది. ఎందుకు డల్లుగా ఉందో తెలుసుకోవాలని సీత దగ్గరకు వచ్చి, ఎందుకు అలా ఉన్నావు అంది. ఏం మాట్లాడలేదు సీత. సీత పక్కన కూర్చొని, అక్క కొట్టిందని బాధపడుతున్నావా? దాని గురించి తెలుసు కదా,
తొందరగా కోపం వస్తుంది, వెంటనే ప్రేమ పుడుతుంది. వదిలేయవని సీత వాళ్ళ అమ్మని చూస్తూ, అమ్మ, నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది. బావ ఎంగిలి చేసిన గారె నేను తిన్నాను. నాకెందుకో ఇబ్బందిగా ఉంది. అది నేను తెలియకుండా చేశాను అని కళ్ళనీళ్ళు తెచ్చుకుంటుంది. కౌసల్య నవ్వి, అదేమంత పెద్ద తప్పు కాదమ్మా, తెలియక చేశావు. అతను పరాయివాడేమీ కాదు, నీ బావని, నువ్వు బాధపడకు అని తన కిచెన్లోకి వెళ్ళింది. చాలాసేపటి వరకు సీత నార్మల్ కాలేకపోతుంది. ఎలాగో కాలేజీకి వెళ్ళాలని సీత కాలేజీకి వెళ్తుంది. కౌసల్య మనసులో అనుకుంటుంది, సీతకి అజయ్కి బాగుంటుంది. దేవుడు లీల చేసినట్టే, వాళ్ళిద్దరినీ కలిపితే బాగుండు అనుకుంటుంది. కౌశిక్ ఆ రోజంతా నైట్ ఎదురు చూసిన గీత నుంచి రెస్పాండ్ రాదు. చాలా ఫీల్ అయిపోతాడు, ఎందుకంటే తనకి మెసేజ్ చేశాడు కాబట్టి. ఇంతవరకు నేను ఒక అమ్మాయిని కూడా హర్ట్ చేయలేదు. అసలు కాలేజీలో ఉన్నప్పుడు గీతను ఎందుకు నేను పట్టించుకోలేదు అని బాధపడతాడు. ఎందుకు ఆఫీస్లో వర్క్ చేస్తున్నా మనసంతా బాధగా ఉంది. తను 1 అవర్ రెస్ట్ తీసుకొని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి కాల్ చేస్తాడు. చాలాసేపటికి గీత కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో గీత, నేను కౌశిక్ని. చెప్పండి కౌశిక్ గారు. కౌశిక్కి అలా గారు అనేసరికి కొంచెం నచ్చదు. ఏం గీత, ఎలా ఉన్నావు? నేను నిన్న మెసేజ్ చేశాను, నువ్వు రిప్లై కూడా ఇవ్వలేదు. గీత మౌనంగా ఉంటుంది. ఏం మాట్లాడకుండా ఎలా చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను నిన్ను పర్సనల్గా కలవాలి. కాలేజీ రోజుల్లో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కాలేజీ అయిపోయి జాబ్ చేస్తున్నావు, ఇప్పుడు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నువ్వు నోరు మూసుకొని నన్ను కలువు. ఏం అవసరం అన్నది నేను చెప్తాను. నేను ఎక్కడికి రావాలో మెసేజ్ చేస్తాను, నువ్వు ఆ టైంకి రా. నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, ఈవినింగ్ మెసేజ్ చేస్తా. ఈవినింగ్ కంపల్సరీ కలుద్దాం అని ఫోన్ పెట్టేస్తాడు. అసలు ఏమనుకుంటున్నాడు ఈ మనిషి? ఫోన్ చేశాడు, మాట్లాడాడు. కనీసం నేను ఎక్కడున్నాను ఏది అడగకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు కలవాలి అని ఒక్కరోజైనా నా వైపు చూస్తాడా? నా మనసు ఏంటో తెలుసుకున్నాడా? నాతో మాట్లాడాలని ట్రై చేయలేదు. అలా ముద్దు పెట్టాను కదా, అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి? కనీసం వచ్చి తర్వాతైనా సారీ కూడా చెప్పలేదు. అలాంటి మనిషి కోసం నేనెందుకు వెళ్ళాలి అనుకుంటుంది. అలా అనుకుంటున్న గీతకి వాట్సాప్ మెసేజ్ వస్తుంది కౌశిక్ నుంచి. నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడేంటి మాట్లాడేది అనుకుంటున్నావు. ఇన్ని రోజులు నేను అంతగా ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు దూరంగా ఉండేసరికి గుర్తొస్తున్నావు. నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను, దాని గురించే మాట్లాడతాను. ప్లీజ్, నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి రా. చాలాసేపు ఆలోచించి సరే వస్తాను అని రిప్లై ఇస్తుంది. కౌశిక్ గీత ఇచ్చిన రిప్లైకి నవ్వుకుంటూ ఆఫీస్లోకి వెళ్తాడు. అజయ్ ఎదురొచ్చి, ఏంట్రా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నవ్వుకుంటూ వస్తున్నావు, ఏంటి సంగతి? నువ్వు అన్నది అమలు చేస్తున్నానురా, నిన్నే ఫాలో అవుతున్నాను. సూపర్ రా నువ్వు. ఇలా చెప్పగానే అలా అల్లుకుపోతున్నావు. నీ ఫ్రెండ్ని కదరా, నేను నీలాగే ఉందామని. ఓకేరా, నేను బ్యాంక్కి వెళ్ళాలి, నేను వెళ్తున్నాను అని అజయ్ వెళ్ళిపోతాడు. అప్పటికే లంచ్ టైం అవుతుంది. కౌశిక్ కూడా లంచ్ క్యాంటీన్కి వెళ్తాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి స్మిత, వల్లి కూడా క్యాంటీన్లోకి వస్తారు. వాళ్ళు సపరేట్గా కూర్చొని లంచ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకో అనుకోకుండా కౌశిక్ అక్కడికి వస్తాడు. తను ఏదో ఆలోచనలో ఉంటాడు. సడన్గా వాళ్ళ మాటలు కౌశిక్ వినిపిస్తాయి. ఆ మాటలు విని కౌశిక్ షాక్ అయిపోతాడు. తను విన్నది కరెక్టేనా అని ఎందుకో సైడ్ నుంచి అక్కడే నిలబడతాడు. వల్లి స్మిత మాట్లాడుకునేది స్పష్టంగా వినిపిస్తుంది. చాలా ఇబ్బందిగా పడతాడు. అక్కడ ఉండలేక తన సీట్లోకి వెళ్ళి తల పట్టుకొని కూర్చుంటాడు. అసలు ఏం జరుగుతుంది వాడి చుట్టూ? వల్లి స్మిత ఎక్కడి వరకు వెళ్తున్నారు అని టెన్షన్తో భయపడతాడు. స్మిత వల్లి ఇద్దరు నార్మల్గా వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని వర్క్ చేసుకుంటున్నారు. బ్యాంకుకి వెళ్ళిన అజయ్ ఇంకా రాడు. కౌశిక్ అజయ్ కోసం ఎదురు చూస్తుంటాడు. చెప్పాలా వద్దా? వాడికి చెప్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడో అని అయోమయంలో పడతాడు. కౌశిక్కి భారంగా అనిపిస్తుంది. ఎవరు ఇక్కడ మోసపోతున్నారు? ఇంత దారుణంగా మోసపోయాడా? అసలు వాడికి చెప్తే వాడి పరిస్థితి ఏంటి? ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఆలోచించుకుంటూనే వల్లిని చూస్తాడు. వల్లి హ్యాపీనెస్తో వర్క్ చేసుకుంటుంది. స్మిత కావాలని వల్లిని దారి పట్టించి అనుకుంటాడు. స్మితని కోపంగా చూస్తాడు. స్మిత అప్పుడే కౌశిక్ని చూస్తుంది. కౌశిక్లో ఉన్న కోపం చూసి, ఏంటి కౌశిక్ నా వైపు కోపంగా చూస్తున్నాడు? కొంపదీసి మేము మాట్లాడుకున్నది వినలేదు కదా? వింటే వినని, నాకేం భయం లేదు. అయినా వల్లిదే తప్పు. తన ఒక మనిషిని ఇష్టపడి తన ఆశల కోసం ఇంకొకరి దగ్గర కలవడం వల్లి చేసుకున్నదే తప్పు. నాదే అస్సలు తప్పే కాదు అని స్మిత తను సర్ది చెప్పుకుంటుంది. గీతకి టైం ఇచ్చాడు, పోవాలన్నా ఎందుకో పోబుద్ది కాలేదు. వీడి జీవితం ఎలా అయిపోతుందో అని నేను విన్నది నిజమేనా కాదా అనుకుంటున్నాడు. అలా ఆలోచనతోటి సాయంత్రం వరకు గడిపేస్తాడు. అజయ్ వల్లి దగ్గరకు వచ్చి, నీకు ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, మనం అలా బయటికి పోదాం అని అజయ్ వల్లిని తీసుకుని వెళ్తాడు. కౌశిక్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి గీత దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే స్మిత అప్పుడే వచ్చి, ఏంటి కౌశిక్, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను, ఎందుకు అంత డల్లుగా ఉన్నావు? కౌశిక్ స్మితని చూసి,
ఎవరెవరు ఎక్కడెక్కడ పక్కదారులు పడుతున్నారో ఏమో అనిపిస్తుందని. ఎవరు ఎక్కడ పక్కదారులు పడుతున్నారా? అసలు ఎవరిని అంటున్నావు నువ్వు? స్మిత, నేనేం చెప్పలేను. ఏం లేదులే, నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. అయినా నాకు బయట కొంచెం పనుంది అని వెళ్ళిపోతాడు. స్మిత నవ్వుకుంటుంది. నువ్వు ఎంత ట్రై చేసినా కౌశిక్, అజయ్ని వల్లిని వేరు చేస్తాను. నా పంతం అంతే. అయినా వల్లికి అజయ్ కరెక్ట్ కాదు. ఇంకా అజయ్ ఏ అమ్మాయి లవ్ చేసినా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అతని ప్రేమ గొప్పది. అజయ్ ప్రేమ చెందితే నాకే చెందాలి. లేకుంటే తను ప్రేమించిన అమ్మాయి చాలా గొప్పగా ఉండాలి, నాకంటే గొప్పగా ఉండాలి. అజయ్ ప్రేమించిన అమ్మాయి మీద నేను ఈర్ష్యపడ్డాను. ఎలాగైనా నాకే సొంతం అనుకున్నాను. కానీ తర్వాత నేను ప్రేమించిన అబ్బాయి హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. వల్లి మనసులో ఏముందో తెలుసుకున్నాను. తను అస్సలు అజయ్ ప్రేమకి పనికిరాదు. నేనేం కావాలని ఆమెకి సపోర్ట్ చేయట్లేదు. ఆమె అడిగిందని సమాధానం చెప్తున్నాను అని తన మనసుకు తప్పు చేయట్లేదని తనకే తను సమర్థించుకుని వెళ్ళిపోతుంది. కౌశిక్ గీతని కలవడానికి వెళ్తాడు. ఆ లొకేషన్కి వచ్చి అప్పటికే గీత చాలాసేపు అయింది. కౌశిక్ లేటుగా రావడం వల్ల గీత నార్మల్గానే ఉంటుంది. కౌశిక్కి గీత చికాకు పడుతుందేమని తొందరగా లోపలికి వస్తాడు. అదొక కాఫీ షాప్. గీత వెయిట్ చేస్తుంది. కౌశిక్ని చూడగానే గీత ఫేస్ హ్యాపీనెస్ వస్తుంది. కౌశిక్ అది గమనించి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ గీతకి ఎదురుగా కూర్చుంటాడు. హాయ్ గీత, సారీ లేట్ అయింది. పర్వాలేదు కౌశిక్, నువ్వు వర్క్లో ఉంటావు కదా, నేను డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడ రుసరుసలా పడతావేమో అని అనుకుంటున్నాను, కానీ నీ ఫేస్లో అలాంటివి ఏమీ కనపడలేదు. నేను అలా ఏం అనుకోను. అయినా నువ్వేమైనా నాకు దగ్గరనా? నేను అలా అనుకోవడానికి జస్ట్ కాలేజ్ మేట్స్ అంతే. నీ మీద రుసరుసపోవడానికి మనం ఏమైనా లవర్స్ కాదు కదా. వెంటనే కౌశిక్ గీతకు ఒక లుక్ ఇచ్చి, కాలేజ్ మేట్స్మేనా, ఇంకేమీ మన మధ్య ఏమీ లేదా అన్నాడు. గీత వెంటనే తలదించుకుంటుంది. చెప్పు గీత, ఏం లేదా మన మధ్య? నేనేమైనా ఉంటుందేమో అని వచ్చానే, మరి నువ్వు ఏమీ లేదంటున్నావు. సరే నేను వెళ్తాను. గీత కంగారుగా తలెత్తి చూసి వెళ్తానేమని చూస్తుంది. చెప్పు గీత, వెళ్ళనా ఉండనా? గీత సైలెంట్గా ఉంటుంది. కౌశిక్ చొరవగా తన చేయి తీసుకుని, ఈ చెయ్యి ఎప్పటికీ వదలొద్దు అనుకుంటున్నాను, నీ చెయ్యి నాకు అందిస్తావా? కౌశిక్ చేయి పట్టుకుని ఏడుస్తుంది. తను ఎందుకు ఏడుస్తుందో తనకే తెలియదు. కౌశిక్ కంగారు పడి, ఏమైంది గీత? నేనేమైనా తప్పుగా మాట్లాడేనా? నీకు ఇష్టం లేకుంటే నేనేం బలవంతం పెట్టను అని చెయ్యి వదిలేస్తాడు. గీత నార్మల్ అయిపోయి, సారీ కౌశిక్, అలా కాదు. నేను కాలేజీలో ఎన్ని రోజులు నీకోసం చూశానో తెలుసా? నువ్వు అలా నాతో అలా ప్రవర్తించి గిల్టీ ఫీలింగ్ ఎప్పుడూ నీలో కనపడలేదు. ఒక్కరోజు కూడా నన్ను కన్నెత్తి చూడలేదు. నువ్వు అందరితో మాట్లాడతావు, నాతో తప్ప. నా మనసును అర్థం చేసుకోలేదు. నువ్వే నా లైఫ్లోకి వచ్చావు, నువ్వే దూరం పెట్టావు. ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేదు. అట్లీస్ట్ నేను అలా చేశాను కదా అని కూడా నువ్వు ఎప్పుడు కూడా నీలో ఫీలింగ్ కనపడలేదు. నాకు ఎలా అనిపిస్తుంది, నువ్వు సడన్గా ఫోన్ చేసి రమ్మంటే రావాలంటే భయం, వచ్చాక చెప్పావు. కలనా నిజమా అని ఏడ్ చేశాను. కౌశిక్ హ్యాపీగా నవ్వుతూ, నీకు ఇష్టమేనా? సారీ గీత, నేనెప్పుడూ తెలుసుకోలేకపోయాను. నేను చేసిన తొందరపాటి పని వల్ల నువ్వు ఇంత ఫీల్ అవుతావని. రోజు కాలేజీలో చూడటం వల్ల పట్టించుకోలేదు. ఇప్పుడు కాలేజీ నుంచి దూరం అయ్యాక నీ దూరం ఎంత అన్నది తెలిసింది. అందుకే నువ్వు కావాలని నేను ఇక్కడికి రమ్మన్నాను. గీత సంతోషపడుతుంది. ఇద్దరు కాఫీ తాగేసి బయటకు వస్తారు. అలా వాళ్ళిద్దరు బయటకు వచ్చి వెళ్ళాలని వెళ్తుంటే వాళ్ళ కళ్ళ ముందే అజయ్ వల్లి ఇద్దరు బైక్ మీద వెళ్ళడం గీత చూస్తుంది. వల్లి, అజయ్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, 2 years అయిపోయింది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు అంది. వాడు ఇంకా 2 years వరకు చేసుకోడు కావచ్చు, అయినా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడని ఎందుకో వల్లిని చూశాక మనసు భారంగా ఉంటుంది. అజయ్కి ఎలా చెప్పాలో తెలియదు. చెప్పినా వాడు నన్ను కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాడా లేదా? ప్రేమ గుడ్డిది అంటారు, ఆ గుడ్డిలోనే ఉన్నాడు అని ఏదో ఆలోచిస్తూ ఉంటే గీత కౌశిక్ చేయి పట్టుకుని, ఏంటి ఆలోచిస్తున్నావు అంది. ఏం లేదు, మనం కూడా ఎప్పుడు సెటిల్ అవుతామా అని ఆలోచిస్తున్నాను. గీత సిగ్గుపడుతుంది. చూడు గీత, మనం అలా తిరగడం ఉండదు. డైరెక్ట్గా మీ ఇంట్లో చెప్పు, మా ఇంట్లో చెప్తాను, పెళ్లి చేసుకుందాం, తిరిగి టైం వేస్ట్ చేయొద్దు. గీత కొంచెం అలిగి కౌశిక్కి కొంచెం దూరం జరిగి, ఏంటి అలా అంటావు? నీ ఫ్రెండ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు, పెళ్ళికి ముందు మెమరీస్ ఉంటాయి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవా? తీసుకెళ్తాను, అది టైంని బట్టి. మనం కాలేజీలో లేం కదా, జాబ్ చేస్తున్నాం, టైం చూసుకుని వెళ్దాం అని గీతను పంపించేసి కౌశిక్ ఇంటికి వెళ్తాడు. కౌశిక్ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మని పిలిచి గీత గురించి చెప్పేస్తాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంట్రా, ఎప్పుడూ ఒక అమ్మాయి గురించి చెప్పావు, అలాంటిది లవ్ చేస్తున్నానని చెప్తున్నావు, పెళ్లి వరకు వెళ్తున్నావు, ఎప్పుడు స్టార్ట్ అయింది మీ జర్నీ? అమ్మ తొందరపడుకో, కాలేజీలో ఒక అమ్మాయి ఉంది, ఎప్పుడు చూసేవాడిని, కానీ అంతగా ఎప్పుడూ ముందుకెళ్ళలేదు. అనుకోకుంటే ఈ మధ్యనే కలిసింది, నాకు నచ్చింది, తనకు నచ్చింది. ఇందాకే మాట్లాడొచ్చాను, 1 year ఆగినాక పెళ్లి చేసుకుంటాను, నీకు ముందే చెప్తున్నాను, ఎక్కడ సంబంధాలు చూడకు. వాళ్ళమ్మ సంతోషపడిపోతూ,
నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడంలో తప్పులేదు. నేనెందుకు వేరే చూస్తాను? నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో, కానీ తొందరగా చేసుకో. పెండింగ్ ఎప్పుడు మంచిది కాదు. లేట్ చేయొద్దు దేనికైనా. సరే అమ్మా అని కౌశిక్ తన గదిలోకి వెళ్ళి అజయ్కి ఫోన్ చేస్తాడు. అజయ్ కౌశిక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు. ఏంట్రా బాగా తిరుగుతున్నావు? తొందరగా పెళ్లి చేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా, పెళ్ళికి ఇంట్లో చెప్పేసాయి. ఏంట్రా అంత తొందర? ఇప్పుడు ఫైనాన్షియల్గా సెటిల్ కావాలి. 2 years వరకు పెళ్లి చేసుకోను. ఎందుకురా? ఇష్టపడ్డ అమ్మాయిని పక్కన పెట్టుకొని 2 సంవత్సరాల నుండి తపస్సు చేస్తావా? డబ్బుదేముందిరా, దానంతట అదే సెటిల్ అవ్వగానే వస్తుంది. ముందు ఇష్టపడ్డ అమ్మాయితో జీవితాన్ని మొదలుపెట్టు. అదేంట్రా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంతకీ నీ విషయం ఏం చేస్తావు? అది చెబుదామని ఫోన్ చేశాను. గీతని కలిశాను, తనతో మాట్లాడాను. తను నాకు నచ్చింది, నేను తనకి నచ్చాను. ఇద్దరం ఓకే చెప్పుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకుంటాం. ఆ విషయం అమ్మకు కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ ఇయరే పెళ్ళి. ఏంట్రా ఇంత సడన్ షాక్ ఇచ్చావు? అన్నీ టకటకా జరిగిపోయాయి. కొంచెం ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకో. పెళ్ళెందుకు, కొంచెం ఇద్దరు ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి రోజులు లేవమ్మా. ఇష్టపడ్డ అమ్మాయిని వెంటనే పెళ్ళి లాంగ్ టైం పెట్టామనుకో, ఏమో ఇద్దరి మధ్యన ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే. అజయ్ కోపంగా కౌశిక్ని అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఒకరంటే ఒకరు అర్థం చేసుకుంటున్నాం. డిస్టర్బెన్స్ ఎలా వస్తుంది? అంత అనుమానం ఏంట్రా నీలో? నాలో అనుమానం లేదు. గీత ప్రేమ మీద నమ్మకం ఉంది. నేను అలా ముద్దు పెట్టినా ఇప్పటి వరకు నా కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే నేను ముద్దు పెట్టానో అప్పుడే తను నన్ను భర్తగా ఊహించుకుంది. నాతోనే ఫీల్ అయింది, కానీ నేనే సరిగ్గా పట్టించుకోలేదు. అన్నీ షేర్ చేసుకుంది, కానీ ఏ డిస్టర్బెన్స్ రాకుండా మేమిద్దరం ఒకటవ్వాలనుకుంటున్నాం. ఎందుకో అజయ్కి ఆ రోజు కౌశిక్ మాట్లాడిన మాటలు నచ్చవు. ఏమాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నాడు. సరే అని ఫోన్ పెట్టేస్తాడు అజయ్. కాసేపటికి అజయ్ ఫోన్కి కొన్ని ఫొటోస్ వస్తాయి. వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు. ఎందుకో ఆ ఫొటోస్ చూశాక అజయ్ మనసులో లేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.